మీరు చూస్తే అవసరం లేని కాలువల కోసం 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అందులో 1,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు అందరినీ ఒక కాలువ తవ్వుతున్నారు. ఎందుకు? మీ మీద ప్రేమ కొద్దా? దేనికి? కాసుల కక్కుర్తితో డబ్బులు కొట్టేయడానికి. చేసేది 10 రూపాయల పని, బిల్లు చేసుకునేది 100 రూపాయలు. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి డబ్బులు? ఇది మీ డబ్బులా? ఎవరి డబ్బులు? ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి మీ మంత్రిని తీసేస్తావా? తీస్తావా అని అడుగుతున్నా. ఇంకొకరికి ఎంపీ ఇచ్చావు, ఆ ఇంట్లోనే ఇంకొకరికి ఎమ్మెల్యే ఇచ్చావు. అంటే రౌడీజం చేస్తే భయపడిపోయి ఓట్లేసే రోజులు అయిపోయినాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి రౌడీలు 45 ఏళ్ళు ఎంతో మంది చూసా. నేను అనుకోనుంటే వీళ్ళు రోడ్లకు కూడా వచ్చేవాడు కాదు, రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం. ఏంటయ్యా సామాజిక న్యాయం నువ్వు చేసింది? ఎవరికి పదవులు ఇచ్చావు? రెడ్లందరూ కూడా బాగుపడలా. బాగుపడింది 4 రెడ్లే. ఎవరు? పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, ఇంకో పక్క సుబ్బారెడ్డి, ఇంకో పక్క విజయసాయి రెడ్డి. 4 రెడ్లు బాగుపడితే దేశం అంతా రెడ్లు బాగుపడ్డారా? తమ్ముళ్ళు ఆంజనేయ రెడ్డి బాగుపడ్డా? మహా ఆనంద రెడ్డి బాగుపడ్డా? ఏమంటారు మీరు? ఎవరన్నా బాగుపడ్డారా? రెడ్లు అనే వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.